అలాగే విజయదశమి రోజు శమీ పూజనం తర్వాత కలశ ఉద్వాసం ఇలా సాగుతూ ఉంటుంది. శ్రవణాంతు విసర్జేత్ అంటారు. శ్రవణ నక్షత్రం అంటే విజయదశమి. ఆ విజయదశమి రోజు శమీ పూజనం అయిన తర్వాత విసర్జన చేసుకోవాల్సి ఉంటుంది. కానీ శారదీయ శరన్నవరాత్రోత్సవాల్లో త్రిరాత్రోత్సవాలు మాత్రం ఈ సంవత్సరం 2 రోజులు మాత్రమే వచ్చాయి. అదే సప్తమితో కూడుకుని అష్టమి, ఆ దుర్గాష్టమి, అలాగే మహర్నవమి రోజు కూడాను అదే రోజు 10వ తేదీయే ఆయుధ పూజలు ఆచరించుకునేటువంటి వారు కూడాను ఆచరించుకోవడం, వాహన పూజలు కూడా ఆచరించుకోవడం వల్ల మీ యొక్క వాహనాలు చాలా చక్కగా సురక్షితం అన్నీ అవుతుంటాయి. ఎందుకంటే అస్త్రాణి సర్వశస్త్రాణి రాజానో వాహనానిచ అనేటువంటివి చెప్పారు శాస్త్రంలో. యొక్క నియమాదులు పాటించుకోవడం, ఆ యొక్క శారదీయ శరన్నవరాత్రోత్సవాలు జరుపుకోవడం వల్ల ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు మనపై లభించేసి సుఖ సంతోషాలతో సుఖంగా ఉంటాం. ఓం స్వస్తి.